Yes, good morning all of you. Good morning. So, ఇవాటి నుండి we are going to start with a topic called governance. Clear? Governance అంటే దాని సింపుల్ లాంగ్వేజ్ లో మనం ఏమంటామంటే పాలన అని చెప్పి మనం చెప్తాం. క్లియర్? విన్నారు ఫ్రెండ్ గవర్నెన్స్ అని? క్లాస్ లో ఎవరైనా గవర్నెన్స్ అని ఫస్ట్ టైం వింటున్నారా? ఏం విన్నారు గవర్నెన్స్ అని? What did you listen in your early childhood? ఎప్పుడైనా? How the system works. How the system works. Okay. ఇంకా క్లియర్ ఒకటే గుర్తుపెట్టుకోండి గవర్నెన్స్ అన్న అంశాన్ని మనము ఆల్వేస్ మస్ట్ బి కనెక్టెడ్ విత్ ఇండియన్ పాలిటీ అంటే భారత రాజ్యాంగంతో దాన్ని కనెక్ట్ చేయాలా దాంతోపాటు సమ్ టైమ్స్ ఇట్ విల్ ఆల్సో బి కవర్డ్ విత్ అవర్ ఇండియన్ ఎకానమీ అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ అదేవిధంగా భారత రాజ్యాంగం రెండింటికి కలిపే విల్ బి హ్యావింగ్ అ టాపిక్ కాల్డ్ గవర్నెన్స్. ఈ మధ్య కాలంలో ఏమైందంటే ఏపీపీఎస్సీ ప్రకటించినటువంటి ప్రతి పోటీ పరీక్ష అంటే అది గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ ఏఈ కానీ ఏడబ్ల్యూ కానీ ఏమన్నా కానీ అన్ని అంశాలలో కూడా దే ఆర్ మెన్షనింగ్ అ సబ్జెక్ట్ కాల్ పాలిటీ గవర్నెన్స్ ఈ గవర్నెన్స్ సింపుల్గా రాస్తున్నారు. కానీ అభ్యర్థులు అందరూ కూడా చేసే తప్పేందంటే వాళ్ళు పాలిటీ చదువుకొని పోతారు బట్ దే విల్ బి నెగ్లెక్టింగ్ అ టాపిక్ కాల్ గవర్నెన్స్ అండ్ ఈ గవర్నెన్స్. సో ఎప్పుడైనా కూడా సిలబస్ షీట్లో మీకు మెన్షన్ చేస్తున్నారంటే ఆ ఈక్వల్ వెయిటేజ్ విల్ బి గివెన్ టు ఆల్ ద 3 ఏరియాస్. దో ఇట్ ఇస్ అ షార్ట్ టాపిక్ అంటే అదొక చిన్న అంశమే కానీ ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశం. ఒకటే గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కూడా మనము గవర్నమెంట్ గురించి మాట్లాడాలంటే గవర్నమెంట్ అంటే ఏంది ప్రభుత్వ పాలనా యంత్రాంగాన్ని ఏమంటాం మనం దట్ ఈస్ గవర్నెన్స్. హౌ ద గవర్నమెంట్ రూల్స్ ప్రభుత్వం ఏ రకంగా పాలిస్తుందో దాన్ని మనం గవర్నెన్స్ అని చెప్పి అంటాం. విన్నారు ఎప్పుడైనా అడ్మినిస్ట్రేషన్ అని చెప్పి ఎవరు హర్డ్? అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటంటే పరిపాలన. అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి? పరిపాలన. గవర్నెన్స్ అంటే పాలన, అడ్మినిస్ట్రేషన్ అంటే పరిపాలన. దెర్ ఇస్ అ డిఫరెన్స్. ఒక్కసారి ఇక్కడ చూడండి ఎప్పుడైనా కూడా మనము ఒక స్ట్రక్చర్ గురించి మాట్లాడితే స్ట్రక్చర్ ఏ మాదిరిగా ఉండాలంటే గవర్నమెంట్ ఉండాలా, గవర్నెన్స్ ఉండాలా, అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ కూడా ఉండాలి. ఇప్పుడు ఈ మూడింటి మధ్య తేడా ఏంటంటే ఏం చెప్తారు? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గవర్నమెంట్, గవర్నెన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్? ఏమైనా తేడా ఉందా? మూడొక తేడా ఏం తేడా ఉంది? గవర్నమెంట్ చెప్పే పనులు గవర్నెన్స్ చేస్తుంది. ఓకే, గవర్నెన్స్ చెప్పే పనులు అడ్మినిస్ట్రేషన్ చేస్తుంది. ఇంకా ఏమైనా డిఫరెన్స్ ఉందా మూడింటి మధ్యలో? చెప్పాలి. అడ్మినిస్ట్రేషన్ అంటే వర్క్స్ ని సూపర్వైజ్ చేయడానికి. ఓకే, ఒకటి గుర్తుపెట్టుకోండి గవర్నమెంట్ అంటే దీనికి మనము రాజ్యాంగ హోదా కల్పిస్తాం. ఏమంటాం కానీ రాజ్యాంగ హోదా అంటే దాన్ని ఏమంటామంటే వీఆర్ గివింగ్ ద కాన్స్టిట్యూషనల్ శాంక్షన్ టు దట్. ప్రభుత్వం ఈ మాదిరిగానే ఉండాలా, 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వం ఏర్పాటు కావాలా, దట్ ఈస్ గవర్నమెంట్. గవర్నెన్స్ అంటే ద వే ఆఫ్ రూలింగ్. ప్రభుత్వం గవర్నెన్స్ డిఫర్స్ ఫ్రమ్ గవర్నమెంట్ టు గవర్నమెంట్. పాలనా వ్యవస్థ అనేది అన్ని ప్రభుత్వాలకు ఒక మాదిరిగా ఉండదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళ గవర్నెన్స్ స్ట్రక్చర్ వేరు, బీజేపీ అధికారంలోకి వచ్చినాక వాళ్ళ గవర్నెన్స్ స్ట్రక్చర్ వేరు. ద గవర్నెన్స్ విల్ డిఫర్. అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటంటే ద పర్సన్స్ హూ ఇన్వాల్వ్ ఇన్ గవర్నెన్స్. పాలనా వ్యవస్థలో ఎవరైనా వ్యక్తులు జోక్యం చేసుకుంటున్నారంటే వారిని మనం ఏమంటాం? గవర్నెన్స్ అని చెప్పి అంటాం. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ మీరు చూడండి. మీకు తెలుసు భారతదేశ ప్రధానమంత్రి ఎవరు? నరేంద్ర మోదీ. క్లియర్? ఇప్పుడు భారతదేశానికి ప్రధానమంత్రి కావాలంటే అర్హతలు ఏం కావాలా? ఒక ఎంపీ అయి ఉంటే సరిపోతుందా? ఎస్ ఆర్ నో? అతను ఎంపీ లోక్సభ అయినా కావచ్చు లేదా ఎంపీ రాజ్యసభ అయినా కూడా కావచ్చు. ఎంపీ లోక్సభ కావాలంటే కావాల్సిన అర్హతలు ఏంది? వయసు ఎంత ఉండాలా? 25. ఎంపీ రాజ్యసభ కావాలంటే వయసు ఎంత ఉండాలా? 30 years. ఇప్పుడు ఎంపీ లోక్సభ కావడానికి ఎక్కడైనా కూడా విద్యార్హత మెన్షన్ చేస్తామా? డిడ్ వి మెన్షన్ ఎనీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఓవర్ దేర్? ఎటువంటి విద్యార్హత ఇక్కడ మనం ప్రకటించలేదు. కానీ ద గవర్నమెంట్ ఇస్ స్టిల్ వర్కింగ్.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లేకపోతే నరేంద్ర మోదీ మంత్రిమండలిలో ఎవరైనా కూడా ఇల్లిటరేట్ మినిస్టర్స్ ఉండొచ్చు. ఇల్లిటరేట్ అంటే అక్షరాస్యత రానటువంటి మంత్రులు ఉండొచ్చు. అటువంటి మంత్రులు ఒకవేళ మన దేశంలో పరిపాలిస్తున్నారు అని అంటే మన దేశం ఇంకా ఎకనామికల్గా, ఆర్థికంగా, లేకపోతే సామాజికంగా, పొలిటికల్గా అన్ని రకాలుగా కూడా ముందుకు పోతాం. హౌ కమ్? విత్ అన్ఎడ్యుకేటెడ్ పొలిటీషియన్స్. క్లియర్? ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ సంబడి హియర్. అన్ఎడ్యుకేటెడ్ పొలిటీషియన్స్ కూడా ఉన్నప్పుడు, మంత్రిమండలిలో వాళ్ళ సభ్యులుగా ఉన్నప్పుడు ఏ రకంగా మన దేశం కొనసాగుతుందంటే దిస్ ఇస్ జస్ట్ బికాస్ ఆఫ్ సంథింగ్ కాల్డ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ గవర్నెన్స్. మనకు కనిపిస్తున్నటువంటి ఫేస్ ఏదైతే ఉంటుందో అది నరేంద్ర మోదీ ఫేస్ మనకు కనిపిస్తుంది. కానీ నరేంద్ర మోదీ బ్యాక్ అండ్ వర్క్ అంటే బ్యాక్ వర్క్ చేసేటటువంటి వ్యక్తులు వేరే ఉంటారు. మన దేశంలో అతి పెద్ద స్థాయిలో, అతి పై స్థాయిలో ఉన్నటువంటి ఒక అధికారిని మనం ఏమంటామంటే క్యాబినెట్ సెక్రటరీ అంటాం. ఏమంటామా? క్యాబినెట్ సెక్రటరీ ఈజ్ ద హైయెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ దట్ ఈస్ రన్నింగ్ ఇన్ ద కంట్రీ ఇండియా. క్యాబినెట్ సెక్రటరీకి సరి సమానంగా అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కి సరి సమానంగా విల్ బి హ్యావింగ్ అన్ ఆఫీస్ కాల్డ్ పిఎంఓ. ఏమంటుందని? పిఎంఓ. దాన్ని ఏమంటామంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ అని చెప్తాము. పిఎంఓకి ఒక కార్యదర్శిని మనం నియమించుకోవడం జరుగుతుంది. ఇప్పుడు పిఎంఓ ఇక్కడ వచ్చినాక పిఎంఓ కింద లేకపోతే క్యాబినెట్ సెక్రటరీ కింద వి విల్ బి హ్యావింగ్ ఆల్ ద డిపార్ట్మెంట్స్. ఏ మాదిరిగా అయితే ప్రధానమంత్రి కింద హోం మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి, లేకపోతే హెచ్ఆర్డి మంత్రి, ఈ రకంగా వివిధ రకాల మంత్రులు ఉంటారా ఉండరా? అదే మాదిరిగా ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ కింద హోమ్ మినిస్టర్ ఉంటే క్యాబినెట్ సెక్రటరీ కింద హోమ్ సెక్రటరీ ఉంటుంది. ప్రైమ్ మినిస్టర్ కింద అగ్రికల్చర్ మినిస్టర్ ఉంటే క్యాబినెట్ సెక్రటరీ కింద అగ్రికల్చర్ సెక్రటరీ ఉంటుంది. ప్రతి ఒక్క మంత్రిత్వ శాఖకు ఒక్కొక్క కార్యదర్శి. ఏమంటారు వాళ్ళని? కార్యదర్శి అనగా సెక్రటరీ. వారి కింద ఇంకొక అసిస్టెంట్ ఉంటే అండర్ సెక్రటరీ అంటాం. ఏమంటాం? అండర్ సెక్రటరీ. ఇప్పుడు దీని కింద మళ్ళీ మనకు రాష్ట్ర యంత్రాంగం వస్తుంది. ఎస్ ఆర్ నో? స్టేట్ గవర్నమెంట్ సెటప్. స్టేట్ గవర్నమెంట్ లో కూడా ఇక్కడ ముఖ్యమంత్రి ఉంటాడు. ముఖ్యమంత్రికి సరి సమానంగా మనకి ఇక్కడ చీఫ్ సెక్రటరీ ఉంటుంది. చీఫ్ సెక్రటరీ కింద మళ్ళీ విల్ బి హ్యావింగ్ ఆల్ ద డిపార్ట్మెంట్స్. ముఖ్యమంత్రి కింద వ్యవసాయ శాఖ మంత్రి ఉంటే వ్యవసాయ శాఖకు ఒక కార్యదర్శి. ముఖ్యమంత్రి కింద హోంమంత్రి ఉంటే హోంశాఖకు ఒక కార్యదర్శి. ముఖ్యమంత్రి కింద ఒక హెచ్ఆర్డి మంత్రి ఉంటే హెచ్ఆర్డి మినిస్ట్రీకి ఒక ప్రత్యేక కార్యదర్శి. సో ద సెంట్రల్ గవర్నెన్స్ సెటప్, దీన్ని గుర్తుపెట్టుకోవాలి. దీన్ని సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ సెటప్ అని కూడా చెప్పొచ్చు. సో ఇక్కడ ఈ ముఖ్యమంత్రి కింద మనకి ఏముంటారంటే అంటే ఈ మొత్తం చీఫ్ సెక్రటరీ అదేవిధంగా ఇతర సెక్రటరీల కింద విల్ బి హ్యావింగ్ సమ్ వేరియస్ టైప్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. గుర్తుందా? క్లియర్? వివిధ రకాల జిల్లాలు ఉంటాయి కదా, ఒక రాష్ట్ర ప్రభుత్వం కింద వివిధ రకాల జిల్లాలు ఉంటాయి. ప్రతి ఒక్క జిల్లాకి విల్ బి హ్యావింగ్ ఐఏఎస్ ఆఫీస్. ఐఏఎస్ అధికారి కింద మండల అడ్మినిస్ట్రేషన్. క్లియర్? మండలానికి మనకి ఏముంటాయి? మండలానికి మనకు ఎంఆర్ఓ లేదా ఎంపీడీఓ లాంటి అధికారులు మనకు పనిచేస్తారు. దాని క్రింద విలేజ్ లెవెల్ ఉంటుంది. విలేజ్ లెవెల్లో విఆర్ఓ లేదా పంచాయతీ సెక్రటరీ లాంటి అధికారులు మనకి ఇక్కడ పనిచేస్తారు. అంటే రైట్ ఫ్రమ్ ద టాప్ క్యాబినెట్ సెక్రటరీ నుండి ఒక విఆర్ఓ వరకు వారు ఉన్నటువంటి విధానాన్ని మనం ఏమంటామంటే పరిపాలనా వ్యవస్థ అంటాం. ఏమంటుందని? అడ్మినిస్ట్రేటివ్ సెటప్ అని చెప్తాం. రైట్ ఫ్రమ్ క్యాబినెట్ సెక్రటరీ టిల్ ద విఆర్ఓ లేదా పంచాయతీ కార్యదర్శి వరకు ప్రతి ఒక్కరు కూడా దే ఆర్ ఇన్వాల్వ్ ఇన్ పరిపాలన. ఇప్పుడు మనం ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, ప్రభుత్వం మారుతుంది కానీ పరిపాలన వ్యవస్థ మారదు. The government changes from 5 years to 5 years, but the administrative setup will be as usual. ఆ అడ్మినిస్ట్రేటివ్ సెటప్ తో ఏ మాదిరిగా పనులు చేయించుకునేటటువంటి పద్ధతి ఉంటుందో దాన్ని గవర్నెన్స్ అంటారు. ఎందుకంటే గవర్నెన్స్ విల్ బి డిఫర్ ఫ్రమ్ పీపుల్ టు పీపుల్. గవర్నెన్స్ అంటే అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి? వీళ్ళు ప్రభుత్వం తీసుకున్నటువంటి విధానాలను మనం ఏమంటాం? గవర్నెన్స్ అంటాం. అటువంటి విధానాలను అమలు చేసేదారు అడ్మినిస్ట్రేషన్. చంద్రన్న బీమా అని ఒక పథకం పెట్టాడు. చంద్రన్న బీమా అని పథకం పెడితే ఒక గ్రామంలో ఎవరైనా కూడా మరణిస్తే చంద్రబాబు నాయుడు నేరుగా పోయి వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇస్తాడా? నో. మీరు ఆ బాండ్ తీసుకుని పోయి గ్రామ స్థాయిలో ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళకి సమర్పిస్తే వాళ్ళు మీకు ఆ నగదు వచ్చేటటువంటి కార్యక్రమాన్ని చేస్తారు. చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి చంద్రన్న బీమా పథకాన్ని గవర్నెన్స్ అంటారు. మీకు ఆ బీమా అందజేసేటటువంటి పంచాయతీ కార్యదర్శి ఎవరైతే ఉంటారో వారిని అడ్మినిస్ట్రేటర్ అంటారు.
క్లియర్ ఎవ్రీబడి క్లాస్? అడ్మినిస్ట్రేషన్ ఇస్ ద గ్రాస్ రూట్ లెవెల్ నుండి టాప్ లెవెల్ వరకు ఎవరైనా కూడా విధానాలను అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో దాన్ని మనం అడ్మినిస్ట్రేషన్ అంటాం. మనం రూపొందించేటటువంటి వివిధ రకాల పాలసీస్ని మనం గవర్నెన్స్ అంటాం. ఆ స్ట్రక్చర్ని గవర్నమెంట్ అంటాం. గవర్నమెంట్లో మనకు ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, దాని కింద మంత్రిమండలి ఉంటుంది, దాని కింద క్యాగ్ ఉంటాడు, దాని కింద అటార్నీ జనరల్. సో ఈ రకంగా వివిధ రకాల అధికారులు మనకు వివిధ రకాల రాజ్యాంగబద్ధమైన పదవులు మన దేశంలో పనిచేస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గవర్నమెంట్కి, గవర్నెన్స్కి, అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్కి మూడింటి మధ్యలో దెర్ ఇస్ అ హెల్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. దాన్ని మాత్రం మీరు ఇక్కడ గుర్తుపెట్టుకుంటే యూ విల్ బి ఇన్ ద సేఫ్ జోన్. దాని తర్వాత ఇక్కడ మీరు ఇంకొక పార్ట్ కూడా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలా, గవర్నెన్స్ గురించి మనం మాట్లాడితే ద వే ఆఫ్ రూలింగ్. ఇప్పుడు ఈ గవర్నెన్స్ పాలనా వ్యవస్థలో వివిధ రకాల అధికారులను మనం ముందుకు తీసుకొని పోతూ ఉంటాం. అంటే వేరియస్ టైప్స్ ఆఫ్ అఫీషియల్స్ ఆర్ బీన్ ఇన్వాల్వ్ ఇన్ ద గవర్నెన్స్ స్ట్రక్చర్. రేపు పొద్దున మీరందరూ కూడా గ్రూప్ 1, గ్రూప్ 2 సెలెక్ట్ అయిపోయిన తర్వాత మీరందరూ కూడా యూ విల్ బి ఇన్ టు ద అడ్మినిస్ట్రేటివ్ సెటప్. ఎస్ ఆర్ నో? ఆ అడ్మినిస్ట్రేటివ్ సెటప్లో ఉన్నంత కాలం మీరు ఏ మాదిరిగా నడుచుకోవాలి, హౌ యూ నీడ్ టు కంట్రోల్ యువర్ సెల్ఫ్. కారణం ఏంటంటే మీకు ఒక పెన్ పవర్ ఉంటుంది. పెన్ పవర్ అంటే మీ పెన్ పవర్ అంటే మీ సిగ్నేచర్కి పవర్ ఉంటుంది. క్లియర్? మీ సిగ్నేచర్కి ఏదైతే పవర్ ఉంటుందో దానికి కొన్ని లక్షలు, కొన్ని కోట్ల రూపాయలతో కూడా అప్పుడప్పుడు మిమ్మల్ని కొనేటటువంటి ప్రయత్నం చేస్తాం. దానికి మీరు టెంప్టేషన్స్ కావద్దు, దానికి మీరు ఆసక్తి చూపవద్దు. క్లియర్ ఎవ్రీబడి క్లాస్? ఈ అంశాన్ని, గవర్నెన్స్ అన్న అంశాన్ని మన సిలబస్లో పొందుపరచడానికి గల కారణం అది. క్లియర్ ఎవ్రీబడి క్లాస్? ఎగ్జామినేషన్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలని కాదు, మీకు ఇలాంటి అంశాలు రావని కాదు, తెలుసు. ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ ఏ మాదిరిగా వస్తాయంటే చాలా సింపుల్గా వస్తాయి. గవర్నెన్స్లో గుర్తుపెట్టుకొని క్వశ్చన్ చాలా సింపుల్గా ఉంటే ఆప్షన్ చాలా టఫ్ ఉంటాయి. అన్ని ఆప్షన్స్ కూడా దానికి కరెక్టే అనిపిస్తుంది. క్లియర్ ఎవ్రీబడి క్లాస్? బికాస్ యూ నీడ్ టు థింక్ ఎథికల్లీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైల్వే ట్రాక్ ఉందనుకో, ఒక రైల్వే ట్రాక్ మీద ఒక స్పీడ్ ట్రైన్ నడుస్తూ ఉంది. ఒక స్పీడ్ ట్రైన్ నడుస్తూ ఉంటే అక్కడ ఆ డ్రైవర్కి 2 డైవర్షన్ పాత్స్ ఉంటాయి. క్లియర్? ట్రాక్ నడుస్తూ ఉంది, ఆ డ్రైవర్ ఇటైనా పోవచ్చు, ఇటైనా పోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఒక ఇది ఏదైతే ఉందో ఈ రూట్ని మనము యాక్చువల్ రూట్గా చెప్తాం, అంటే వెళ్ళవలసినటువంటి రూట్ ఇది. ఇక్కడ యాక్చువల్ రూట్ వెళ్ళే దగ్గర ఎక్కడైతే ఉందో అక్కడ 100 మంది చిన్న పిల్లలు ఆడుకుంటా ఉన్నారు. కానీ ఇక్కడ ట్రైన్ ఒక 150 కిలోమీటర్ల వేగంతో వెళ్తాం. 150 కిలోమీటర్ల వేగంతో వెళ్ళేటప్పుడు ఒకవేళ యాక్చువల్ రూట్లో పోతే 100 మంది చిన్నపిల్లలు అందరూ కూడా చనిపోతారు. ఇంకొక డైవర్టర్ రూట్ కూడా పోవచ్చు. ఇక్కడ ఒకే ఒక చిన్నపిల్లలు కూర్చొని ఆడుకుంటారు. ఓన్లీ 1 kid is playing in the diverted route. ఇప్పుడు మీరు ఒకవేళ ఆ ట్రైన్కి డ్రైవర్ అయితే మీరు అటు పోతారా, ఇటు పోతారా? యూ విల్ బి టేకింగ్ అ రూట్ టువర్డ్స్ 100 ఆర్ రూట్ టువర్డ్స్ 1? ఎటు పోతారు చెప్పాలందరూ? రూట్ టువర్డ్స్ 1 వెళ్తారు. క్లియర్? ఎందుకంటే మీరు ఇక్కడ యాజ్ అ డ్రైవర్ మీరు థింక్ చేసేటప్పుడు 100 మెంబర్స్ ప్రాణాలు పోయే కన్నా ఒక ప్రాణం పోయినా కూడా పర్వాలేదని చెప్పి మీరు అనుకుంటారు. కానీ యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ మీరు ఏం ఆలోచించాలంటే ఇక్కడ ఒక పిల్లోడు ఆడుకుంటున్నాడు బికాస్ ఈస్ అవేర్ ఇక్కడ ట్రైన్ రాదు అని చెప్పి. కానీ ఇక్కడ 100 మంది చిన్న పిల్లలు ట్రైన్ వస్తుందని తెలిసి ఆ హారన్ వినిపిస్తున్నా కూడా అట్లానే ఆడుకుంటున్నారు. కాబట్టి యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ మీరు మీ యాక్చువల్ రూట్లోనే పోవాలి, నాట్ ద డైవర్టెడ్ రూట్. ఒకవేళ డైవర్టెడ్ రూట్కి పోయినట్లయితే ఒక నిజాయితీ పరునికి మోసం చేసినట్ట కాదా? క్లియర్ ఎవ్రీబడి ఇన్ ద క్లాస్? ఎస్ ఆల్ ఆఫ్ యూ? ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి. ఆప్షన్లో మీకు ఇది కనిపిస్తుంది, అందరు ఇది పెట్టి వస్తారు. క్లియర్? గవర్నెన్స్లో యూ విల్ బి పుట్టింగ్ దట్ ఆన్సర్ యాజ్ ద కరెక్ట్ ఆన్సర్, బట్ అన్ఫార్చునేట్లీ యూ విల్ బి ఫెయిలింగ్ ఇన్ ద ఎగ్జామ్. ద రీజన్ ఇస్ దిస్. అర్థమవుతుంది అందరికీ? సో గవర్నెన్స్ అంటే పాలన చేసేటటువంటి ఒక విధానం, పరిపాలన చేసేటటువంటి ఒక విధానంగా మనం ఇక్కడ చెప్పచ్చు. ఇప్పుడు గవర్నెన్స్లో మనకు కొన్ని కీలక అంశాలు. ఆ కీలక అంశాల్లో మొట్టమొదటిది ఏంటంటే సిటిజన్ స్టార్టర్. విన్నారు ఎక్కడ సిటిజన్ స్టార్టర్ అని? సిటిజన్ స్టార్టర్ వినలేదు ఎప్పుడు? ఎస్, నెవర్ హర్డ్ ఆఫ్ సిటిజన్ స్టార్టర్? విన్నారు ఎక్కడ? మీ సేవ అని, ఇంతకుముందు దాన్ని ఈ సేవ అని. క్లియర్? ఇప్పుడు దాన్ని మీ సేవ అంటారు. విన్నారు ఎప్పుడన్నా? సిటిజన్ స్టార్టర్ అంటే ఏమీ లేదు,
ప్రభుత్వం ప్రజలకు ఏవేవైతే సౌకర్యాలు కల్పిస్తున్నాయో వాటన్నిటినీ కూడా ఒక చార్టర్ రూపంలో పెట్టడాన్ని సిటిజన్ చార్టర్ అంటారు. ఇటువంటి సిటిజన్స్ చార్టర్ అనే విధానం మొదటి నుండి భారతదేశంలో లేదు. మీరు ఏ గవర్నమెంట్ ఆఫీస్ కానీ ఇప్పుడు పోను, అది ఎంఆర్ ఆఫీస్కి పోనీ లేదంటే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి, ఎక్కడికి పోయినా కూడా యూ విల్ బి హ్యావింగ్ ఆ సిటిజన్స్ చార్టర్. జస్ట్ అబ్జర్వ్. ఆ సిటిజన్స్ చార్టర్లో వాళ్ళు ఏ సేవలు మీకు అందజేస్తున్నారో అది మీకు తెలిసిపోతుంది. అది మీకు పీడిఎస్ కావచ్చు, పీడిఎస్ అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కావచ్చు, రేషన్ దుకాణాల గురించి సమాచారం కావచ్చు, లేకపోతే బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, డెత్ సర్టిఫికేట్ కావచ్చు, లేదంటే క్యాస్ట్ సర్టిఫికేట్స్ కావచ్చు. ఈ రకంగా ఏ సమాచారాన్ని అయినా కూడా, అంటే ప్రభుత్వ యంత్రాంగంలో ఏదైతే మనకు సమాచారం ఉందో ఆ సమాచారం మొత్తాన్ని పొందుపరచడానికి విధానాన్ని ఏమంటాం మనం? సిటిజన్స్ చార్టర్. ఇటువంటి సిటిజన్ చార్టర్ని మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన దేశం ఏది? యునైటెడ్ కింగ్డమ్. యూకే is the first country in the world to set up something called citizens charter. Transparency అంటే ఏంటి? What do you mean by transparency? Clean. Okay. Transparent. ఇంకా ట్రాన్స్పరెన్సీ లేదు తెలుగులో ఏమన్నా పారదర్శకత అంటే చెప్పండి. రేపు పొద్దున మీరు గ్రూప్ 1 గ్రూప్ 2 సెలెక్ట్ అయినాక తప్పకుండా మీ జిల్లాలో ఏమైనా కూడా నిధులు కేటాయించినారు అనుకోండి. సపోజ్ మీ జిల్లాకు ఒక వెనుకబడిన జిల్లాలో మీరు పోస్టింగ్ పడింది అనుకోండి, అనంతపూర్ లాంటి జిల్లాలో, లేకపోతే ఇచ్చాపురం శ్రీకాకుళం లాంటి జిల్లాలో మీకు పోస్టింగ్ పడింది. అలాంటి జిల్లాలో మీకు పోస్టింగ్ పడినట్లయితే తప్పకుండా వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక నిధులు మీకు వస్తాయి. ఆ నిధులన్నీ కూడా మీ నుండే బదిలీ కావాలి, మీ చేతి నుండే అవి ట్రాన్స్ఫర్ కావాలి. సో వెరీ ఆబ్వియస్, మీ చేతిలోకి నిధులు వచ్చినాయంటే నిజాయితీ ఖర్చు పెడతారా పెట్టరా? ఇప్పుడు అంటారు సెలెక్ట్ అయినాక యూ విల్ బి ఇన్ టు ద రియాలిటీ. క్లియర్? సో ద థింగ్ హియర్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు కన్వే ఇస్, ఎప్పుడైనా కూడా ట్రాన్స్పరెన్సీ రావాలి. రేపు పొద్దున మీకు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు మీ మీద ఏమైనా ఐటీ దాడులు జరిగినాయి అనుకోండి, ఐటీ దాడులు అయిపోయినాక ఒక ట్రాన్స్పరెంట్ చిట్ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ట్రాన్స్పరెంట్ చిట్ అంటే ఏంటంటే మీరు నిజాయితీగా ఉన్నారు, ఐఎమ్ అన్ ఓపెన్ బుక్. క్లియర్? నేనేం చేసినానో అది ప్రజలందరికీ కూడా తెలుసు, దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఉన్నాయి. ఇన్ని రోడ్లు నేను నేర్పించినాను, ఇన్ని భవనాలు నేను కట్టించినాను, ఇన్ని పాఠశాలను నేను నేర్పించినాను, ఇన్ని టాయిలెట్స్ నేను కట్టించినాను, ఇన్ని పెన్షన్లు ఇప్పిస్తా ఉన్నాను. ఈ రకమైన ఒక స్ట్రాటా మీ దగ్గర ఉందంటే తప్పకుండా యూ విల్ బి కన్సిడర్డ్ యాస్ క్లీన్ చిట్ అంటాం. క్లీన్ చిట్ ఏమంటే మనం ట్రాన్స్పరెన్సీ ఇన్ ద సిస్టమ్. అంటే ఒక విధానంలో ఏదైతే మనం నిజాయితీగా పనిచేసుకుంటూ పోయేటటువంటి విధానాన్ని ఏమంటే మనం ట్రాన్స్పరెన్సీ అని చెప్తాం. ప్రతి ఒక్క గవర్నెన్స్ లో కూడా ట్రాన్స్పరెన్సీ అన్నది కూడా ఒక కీలకమైన అంశంగా మనం చెప్పొచ్చు. ట్రాన్స్పరెన్సీని తప్పకుండా పెట్టాలని చెప్పి ఎవరు చెప్పినారని ఏం చెప్తారు? వరల్డ్ బ్యాంక్. ఎప్పుడు చెప్పింది? ఇన్ ద ఇయర్ 2000. క్లియర్? 2000 సంవత్సరంలో ప్రపంచ బ్యాంక్ ఈ ట్రాన్స్పరెన్సీని ప్రతి ఒక్క దేశం కూడా ఒక విధానంగా ఏర్పాటు చేయాలని చెప్పి పేర్కొనడం జరిగింది. ఎక్కడుంది మా వరల్డ్ బ్యాంక్? వరల్డ్ బ్యాంక్ ఎక్కడ ఉంది చెప్పినా కదా, వాషింగ్టన్ DC in United States of America. Clear? Then we have one important objective called RTI, Right to Information Act, సమాచార హక్కు చట్టం. విన్నారా ఎప్పుడైనా? ఎవర్ హర్డ్? అంటే ఏంటి? Any information regarding government. Clear? అంటే ప్రభుత్వ రంగ సంస్థలలో ఏదైనా కూడా మీకు అక్రమాలు లేదా అవినీతి ఏమైనా కూడా జరుగుతుందని చెప్పి మీరు భావిస్తే అటువంటి సమాచారాన్ని తెలుసుకోవడానికి మీరు ఒక RTI ఫైల్ చేయాల్సి ఉంటుంది. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అని చెప్పి చెప్తారు. ఈ RTI ఫైల్ చేసినాక ఇది మీరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పైన కూడా పెట్టచ్చు, లేదా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పైన కూడా పెట్టచ్చు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై సమాచారం ఇవ్వడానికి we have CIC. ఏమంటదని? CIC అంటే సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో ఏమన్నా కూడా అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి అటువంటి సమాచారాన్ని మీకు ఇవ్వడానికి ఏమంటుందని? SIC అంటే స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్. క్లియర్? ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పబ్లిక్ అనౌన్స్మెంట్ ఆఫీసర్ అని చెప్పి ఒక అధికారిని తప్పకుండా ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ లో పెట్టాలని చెప్పి ఒక విధానాన్ని మనం ఎప్పటి నుంచి తీసుకొస్తున్నాం? 2005.
2005 సంవత్సరం నుండి ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీస్లో కూడా వీ నీడ్ టు హ్యావ్ PAO అంటే పబ్లిక్ అనౌన్స్మెంట్ ఆఫీసర్ అని చెప్పి దాన్ని మనం చెప్తాము. ఈ PO పెట్టినారా పెట్టలేదా అదంతా కూడా మనం తర్వాత మాట్లాడదాం ఇప్పుడే. కానీ ఒకటే గుర్తుపెట్టుకొని ఈయన ఏం చేస్తానంటే మనం నేరుగా ఇప్పుడు ఒక ఆఫీస్ ఉంది, సపోజ్ ఒక పంచాయత్ కార్యదర్శి ఆఫీస్, పంచాయత్ సెక్రటరీ ఆఫీస్లో మీరు ఒక పెన్షన్ అప్లై చేస్తారు. పెన్షన్ అప్లై చేసినాక ఒక విడో పెన్షన్ కానీ లేకపోతే వికలాంగుల పెన్షన్ కానీ ఇంకేమన్నా పెన్షన్ కానీ పెన్షన్ అప్లై చేసినాక మీకు 100 రోజులు అవుతా ఉంది, ఇంకా పెన్షన్ రావాలి. యూ ఆర్ నాట్ గెటింగ్ ఎనీ పెన్షన్ బియాండ్ 100 days హౌస్. మీరు అర్హులు, పెన్షన్ కార్డు ఉంది కానీ పెన్షన్ మీకు అందజేయడం లేదు. క్లియర్? అక్కడ మీకు సమాచారం ఏమొచ్చిందంటే అదే గ్రామంలో అనర్హులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా పెన్షన్లు అందుతా ఉన్నాయి. ఇప్పుడు అనర్హులైనటువంటి వారికి పెన్షన్ అందుతా ఉన్నాయంటే మీరు ఏ రకంగా వారికి పెన్షన్ ఇస్తా ఉన్నారో అటువంటి సమాచారం తెలుసుకోవడానికి యుల్ బి ఫైలింగ్ అండ్ RTI. ఎక్కడ ఫైల్ చేయొచ్చు? ఏ PO కన్నా ఇవ్వచ్చు. అంటే ఆ స్థాయిలో, ఆ గ్రామంలో, ఆ గ్రామ పరిధిలో, ఆ మండలంలో మీరు ఏ PO కైనా పోయి మీ RTI ఇవ్వచ్చు. ఓన్లీ ఇన్ దట్ విసినిటీ ఓన్లీ. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ అక్రమాలు ఏపీలో జరుగుతుందంటే ఉత్తరాఖండ్లో RTI ఫైల్ చేస్తే మీకు ఎటువంటి సమాచారం రాదు. ఈ RTI ఫైల్ చేసినాక మీకు రిటర్న్ ఎన్ని రోజులు రావాలంటే ఏం చెప్తారు? 30 days. 30 daysలో ఒకవేళ మీకు RTI సమాచారం రాలేదనుకోండి, మీకు ఒక అప్పిలేట్ దాఖలు చేసుకునేటటువంటి అధికారం కూడా ఉంటుంది. క్లియర్? యుల్ బి హ్యావింగ్ ఆపర్చునిటీ టు ఫైల్ అన్ అప్పిలేట్ ఇన్ ఆర్డర్ టు గెట్ ద సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, లేకపోతే ఎగ్జాక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి దాని చెప్పొచ్చు. ఇప్పుడు మనకు పాలనలో ఇంకొక కీలక పాత్ర పోషించేటటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు NGOs, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అని చెప్పి చెప్తాము. NGO సంస్థలు అని చెప్పి చెప్తాం. ఈ NGO సంస్థలు వాళ్ళు పెట్టినటువంటి విధానం ఒకటైతే వారు అమలు చేసేటటువంటి విధానం ఇంకోటి. ఫారెన్ ఫండింగ్స్ అన్నారు ఎక్కడన్నా? విదేశాల నుండి ఫండింగ్స్ వస్తాయి. ఆ విదేశాల నుండి ఏవైతే ఫండింగ్స్ వస్తూ ఉన్నాయో ఆ ఫండింగ్స్ ని కంట్రోల్ చేయాలి. ఆ ఫండింగ్స్ మీద ఒక గ్రాస్ పెట్టి ఉండాలి. ఆ ఫండింగ్స్ ఏవైతే అంటే విదేశాల నుండి ఏవైతే నిధులు వస్తూ ఉన్నాయో అటువంటి నిధులను పరిశీలించడానికి ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. కారణం ఏంటంటే NGO, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, అన్ని NGOలు కాదు, మళ్ళీ చెప్తున్నా, నాట్ ఆల్ ద NGOs, బట్ సమ్ NGOs ఆర్ నౌ ఇన్వాల్వ్ ఇంటూ సమ్ అన్వాంటెడ్ యాక్టివిటీ. అంటే ఒకటి అనుకోని కారణాల వల్ల కొన్ని NGO సంస్థలు ఏం చేస్తున్నాయంటే వారికి వచ్చేటటువంటి ఫండ్స్ని భారతదేశంలో పేదరిక నిర్మూలన కొరకు ఉపయోగిస్తున్నారు. దట్ ఈస్ గుడ్. పేదరిక నిర్మూలన కొరకు ఉపయోగిస్తూనే అదే ఫండింగ్ ద్వారా మన దేశంలో సెక్యులరిజం అంటే లౌకికత్వం ఏదైతే విధానం ఉందో దానికి భంగం కలిగేటటువంటి చర్యలు కూడా వాళ్ళు చేపడతా ఉన్నారు. They are going against the concept of secularism, where all the religions are equal. అన్ని మతాలను కూడా మనం సరి సమానంగా చూస్తున్నామన్న ఒక ఉద్దేశంతో ఇదే లౌకికత్వాన్ని ఒక ఆదర్శంగా తీసుకొని ఇదే ఫారెన్ ఫండింగ్, విదేశాల నుండి ఏదైతే ఫండింగ్ వస్తుందో దాన్ని మత మార్పిడి కొరకు ఉపయోగిస్తా ఉంది. They are using for religious conversion the same foreign funding. అందుకోసం NGO సంస్థలను కూడా ఒక ఆదర్శంగా ఒక ఇన్స్పిరేషన్ గా మనం తీసుకోవాలా. అట్ ద సేమ్ టైం వాళ్ళనే మనం డ్రాబ్యాక్ గా కూడా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఇండియాలో ఉంది. గవర్నెన్స్ లో ఇలాంటి అంశాలు ఉన్నాయి. దాంతో పాటు వి హావ్ వన్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్. విన్నర్ ఎప్పుడైనా విజిల్ బ్లోవర్ అని విన్నారా? విజిల్ బ్లోవర్ పర్సన్ ఏ విన్నారు? హెచ్చరిక. ఓకే, ఇంకేమీ లేదా? విజిల్ బ్లోవర్ అంట వినలేదా? మీరు వినలే? గర్ల్స్ మాట్లాడరా క్లాస్లో? చూడండి ఒకసారి. విజిల్ బ్లోవర్ అంటే ఏమీ లేదు, ఏదైనా కూడా ఒక సంస్థలో ఏమైనా అక్రమాలు అవినీతి ఏమైనా జరుగుతున్నాయనుకోండి, ఆ సంస్థకు సంబంధించిన వ్యక్తే ప్రభుత్వానికి కానీ లేకపోతే ఏదైనా ఏజెన్సీకి కానీ సమాచారం అందిస్తే అటువంటి వ్యక్తిని ఏమంటే మనం విజిల్ బ్లోవర్. క్లియర్ ఎవ్రీవన్ ఇన్ ద క్లాస్? ఇఫ్ అ పర్సన్ హూఎవర్ ఇస్ ఇన్వాల్వ్ ఇంటూ అ గవర్నమెంట్ సెటప్, అటువంటి వ్యక్తి తన దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని
అక్రమాలు ఏదైనా జరుగుతున్నాయి అంటే మీరందరూ కూడా రేపు పొద్దున గవర్నమెంట్లో పార్ట్ అయిపోతారు. క్లియర్ అయిపోయిన క్లాస్ మీరందరూ కూడా ప్రభుత్వంలో భాగం అవుతారు. గ్రూప్ 1 లేదా గ్రూప్ 2 సెలెక్ట్ అయిపోయినాక డిప్యూటీ కలెక్టర్ పోస్ట్తో యూ క్యాన్ ఆల్సో ఎంటర్ టిల్ ద లెవెల్ ఆఫ్ సెక్రటరీ, అంటే కార్యదర్శి లెవెల్ దాకా కూడా మీరు పోవచ్చు. అంటే కార్యదర్శి లెవెల్ దాకా పోయినప్పుడు అందరికీ కూడా ఎవరైనా కూడా గ్రూప్ 1 టార్గెట్ పెట్టుకున్న వాళ్ళకి లేదంటే సివిల్స్ ఐఏఎస్ టార్గెట్ పెట్టుకున్న వాళ్ళకి ఐఏఎస్ అయినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా వాళ్ళ టార్గెట్ ఏంటంటే టు రీచ్ ద లెవెల్ ఆఫ్ క్యాబినెట్ సెక్రటరీ, క్లియర్, క్యాబినెట్ కార్యదర్శి దాకా పోవాలని చెప్పి ఒక కోరిక ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది ఆఫ్టర్ సెలెక్షన్. క్లియర్, ఫస్ట్ ఇనిషియల్ స్టేజెస్లో ఏముంటుందంటే సెలెక్షన్ కావాలా ఈ రకమైన ఆందోళన ఉంటుంది. సెలెక్షన్ అయిపోయినాక ప్రమోషన్ కావాలా ఈ రకమైన ఆందోళనను మీరు తప్పకుండా చూడొచ్చు. క్లియర్, దట్ ఈస్ ద గవర్నమెంట్ సెటప్. ఇండియాలో ఉన్నటువంటి సెటప్ ఆ మాదిరిగానే ఉంటుంది. ఇప్పుడు ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి, విజిల్ బ్లోవర్ అంటే పనిచేస్తున్నటువంటి సంస్థలో పనిచేస్తున్నటువంటి ఆర్గనైజేషన్లో తమ మధ్యనే ఉండి సమాచారం ఇచ్చేటటువంటి వ్యక్తిని మనం విజిల్ బ్లోవర్ అంటాం. ఠాగూర్ సినిమా చూస్తారా? ఠాగూర్ సినిమా వెళ్ళేటప్పుడు ఠాగూర్ సినిమాలో ఎవరు విజిల్ బ్లోవర్? ఠాగూర్ సినిమాలో విజిల్ బ్లోవర్ ఎవరు? ప్రకాష్ రాజ్. ప్రకాష్ రాజ్ ఇస్ విజిల్ బ్లోవర్. క్లియర్ అయిపోయింది క్లాస్. ఇక్కడ నేను ఒక 20 మందికి మీ అందరికీ కూడా నేను టెస్ట్ పెడుతున్నాను అనుకో, ఒక ఎగ్జామ్ పెడుతుంటే ఒక అమ్మాయి కింద చిట్లు పెట్టుకొని రాస్తాను. క్లియర్, ఆ సమాచారం మీకు తెలిసింది, మీరు వచ్చి నాకు చెప్పినారు, మీరేమవుతారు అప్పుడు? విజిల్ బ్లోవర్. అక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలన్నింటినీ కూడా తెలియజేసేటటువంటి వ్యక్తిని విజిల్ బ్లోవర్ అని చెప్పి చెప్తాం. కానీ మీ పేరుని బయట పెట్టాను అనుకోండి, మళ్ళీ ఆ అమ్మాయి అందరు కలిసి మిమ్మల్ని యుల్ బి గెట్టింగ్ పనిష్మెంట్ అవుతుంది. క్లియర్ అయిపోయింది క్లాస్? వాట్ ఈస్ విజిల్ బ్లోవర్? అర్థమైందా? ప్రభుత్వం అంటే ఏంటి, గవర్నెన్స్ అంటే ఏంటి, అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి. ఇప్పుడు మనకు సిలబస్లో గవర్నెన్స్ పెట్టినారు, గవర్నెన్స్తో పాటు ఈ గవర్నెన్స్ కూడా పెట్టినారు. వాట్ ఈస్ ఈ గవర్నెన్స్? డిజిటల్. ఎస్ కంప్యూటర్ ద్వారా ఏదైనా ప్రభుత్వ పనులు చేస్తే దానికి ఈ గవర్నెన్స్ అంటాం. ఇంకా ఈ గవర్నెన్స్ అని డిజిటలైజేషన్ ఆఫ్ ఆల్ ది గవర్నమెంట్ సర్వీసెస్. వెరీ గుడ్. ఇంకా ఇక్కడే గుర్తుపెట్టు, గవర్నెన్స్ అంటే పాలనా వ్యవస్థన. ఆ పాలనలో ఒకవేళ మనము ఐసిటీని ఉపయోగిస్తాం. ఐసిటీ అంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అని చెప్పి చెప్తాం. ఐసిటీని ఉపయోగిస్తూ ఏదైతే మనం పాలన నిర్వహిస్తామో దాన్ని మనం సింపుల్గా ఈ గవర్నెన్స్ అంటాం. ఇఫ్ యు ఆర్ టేకింగ్ ద యూస్ ఆఫ్ ఎనీ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ద కాన్సెప్ట్ ఇస్ కాల్డ్ ఈ గవర్నెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు మీకు ఒక గవర్నమెంట్ ఆఫీస్లో పోయి ఏదైనా కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఇంకేమైనా కూడా కావాలనుకోండి. క్లియర్, అలాంటి సర్టిఫికేట్స్ కావాలంటే మీరు ఒక మాన్యువల్గా ఒక ఫామ్ ఇస్తే దాన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫిల్ చేసిన తర్వాత గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తుంటే గవర్నమెంట్ ఆఫీస్ స్క్రూటినీ చేస్తుంది. స్క్రూటినీ అంటే దాన్ని ఎంక్వైరీ చేస్తుంది. ఆ మొత్తం సమాచారాన్ని సేకరించి ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైనా ఇవ్వాలంటే దాదాపు 2 నెలల సమయం పడుతుంది. క్లియర్, 2 నెలల వరకు కూడా మీరు ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉండాలి. సార్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏమైంది అలా తిరిగేటటువంటి క్రమంలోనే మీరు మధ్యలో ఏం చేస్తారంటే ఇంకా ఈజీగా మీకు సర్టిఫికేట్ రావాలంటే మధ్యలో ఒక బ్రోకర్ని పట్టుకుంటారు. క్లియర్, ఆ బ్రోకర్కి మీరు ఎంతో కొంత లంచం ఇచ్చి క్లియర్ మీరు ఈ పనులు చేయించుకుంటారు. కానీ ఇప్పుడు అలాంటి విధానం ఉందా? నో. ఇప్పుడు నేరుగా మీరు మీ సేవ వెళ్ళిపోవచ్చు. మీ సేవకి వెళ్ళి క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఇంకేమైనా సర్టిఫికేట్ కానీ అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అన్నీ కూడా కంప్యూటీకరణ అయిపోయినాయి. అంటే కంప్యూటరైజేషన్ ఆఫ్ ఆల్ ద రికార్డ్స్. ఇంతకుముందు మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు మీ క్యాస్ట్ సర్టిఫికేట్ జారీ చేయాలంటే మీ తండ్రి కులం ఏంది, మీ తాత కులం ఏంది అన్నీ కూడా చెక్ చేయాల్సి వచ్చేది. అన్ని చెక్ చేయాలంటే పాత రికార్డ్స్ అన్ని అల్మారాలో ఉన్నటువంటి పాత రికార్డ్స్ అన్ని ఓపెన్ చేయాలా చేయదు. మీరు ఎప్పుడైనా గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళండి, 1997కి ఒక అల్మారా, 1998కి ఒక బిల్వా, 2000కి ఒకటి, 2001కి ఒకటి. సో మీ నాయన ఒకవేళ 1956లో పుట్టింటే 1956 బిల్వా ఓపెన్ చేయాలా చేయద్దా? ఓపెన్ చేసి మీ నాయన మీ తండ్రి పేర్లు అన్నీ కూడా వెతకాలి. అక్కడ మ్యాచ్ అయ్యి ఇక్కడ మ్యాచ్ అయితే అప్పుడు మీకు సర్టిఫికేట్ జారీ అవుతుంది. ప్రభుత్వ సంస్థల అధికారులు ఏ మాదిరిగా ఉంటారో మీ అందరికీ కూడా తెలుసు. వాళ్ళు 2019 బీరువా ఓపెన్ చేయడానికి అలసిపోతారు. అలాంటి 1956లో ఉన్నటువంటి బీరువా ఓపెన్ చేస్తారా? సాధ్యమా? అలాంటివి కాదు. అందుకోసం మనం ఏం చేస్తామంటే అన్ని రికార్డ్స్ని కూడా కంప్యూటరైజేషన్ చేసేసాం.
సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ కాల్ ఈ గవర్నెన్స్. ఈ గవర్నెన్స్ అంటే ఏంది? యూస్ ఆఫ్ కంప్యూటరైజేషన్, యూస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇన్ ద గవర్నెన్స్. దాన్ని ఏమంటామంటే మనం ఈ గవర్నెన్స్ అని చెప్తాం. ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు ఈ గవర్నెన్స్ లో మనం రికార్డ్స్ ని మాత్రమే కంప్యూటరైజేషన్ చేయకోకుండా వీఆర్ ఆల్సో గివింగ్ ద టెక్నాలజీ టు ద యూస్ ఆఫ్ కామన్ మ్యాన్. అంటే మీరు ఇంట్లో కూర్చొనే అన్ని రకాల అప్లికేషన్స్, గ్రూప్ 1 నోటిఫికేషన్ పడింది, గ్రూప్ 2 పడింది, గ్రూప్ 3 పడింది. ఒకప్పుడు గ్రూప్ 3 నోటిఫికేషన్ అప్లై చేయాలంటే మీరు న్యూస్ పేపర్ తీసుకోవాల్సి ఉంటుంది. న్యూస్ పేపర్లో లాస్ట్ పేజ్లో ఒక పేపర్ కట్టింగ్ ఉంటుంది. ఆ పేపర్ మొత్తాన్ని అట్లనే కట్ చేసి దాంట్లో మీరు మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి ఏపీఎస్సికి పంపిస్తే మీకు హాల్ టికెట్ వాళ్ళు ఇంటికి పోస్ట్లో పంపిస్తుండే. ఆ పోస్ట్ మ్యాన్ మీ ఇంటికి తప్ప అందరి ఇళ్లలో ఆ హాల్ టికెట్ ఇస్తుండే. సో ఆ రకమైనటువంటి ఒక విధానం ఒకప్పుడు ఉంటుంది. ఇప్పుడు అదే ఉందా? ఇప్పుడు డైరెక్ట్లీ ఆర్ గోయింగ్ టు ఏపీఎస్సి వెబ్సైట్. డియర్ ఎవ్రీబడి క్లాస్, ఏపీఎస్సి వెబ్సైట్కి పోతున్నారు. ఏపీఎస్సి వెబ్సైట్లో యు ఆర్ అప్లైయింగ్ రిజల్ట్స్ కూడా ఏపీఎస్సిలో చూస్తున్నారు. హాల్ టికెట్స్ కూడా ఏపీఎస్సిలోనే మీరు డౌన్లోడ్ చేసుకుంటున్నారు.